अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 17లో ఉన్నటువంటి కొన్ని శబ్దాలు చెప్పుకున్నాము. ఇంకా సంఖ్యావాచి శబ్దం చెప్పుకున్నాము. ఏకహ అనే శబ్దానికి ఒకటైన సంఖ్యావాచి శబ్దము 3 లింగాల్లో నడుస్తుంది. పుల్లింగం ఉంటుంది, స్త్రీలింగం ఉంటుంది, నపుంసకలింగం ఉంటుందని చెప్పాను. అదే క్రమంలో ఇక్కడ మనకు ఆత్మీయ పదంలోనే యుదత్తులకారం చూపించాడు. ఆత్మీయ పదంలో యుదత్తులకార్ అంటే అద్యతన భవిష్యత్ కాలం. 18 మహోదయ. అభ్యాసం 18 అస్తు క్షమ్యత. అభ్యాసం 18లో మనము శబ్దకోశము ఇంకా సంఖ్యావాచి శబ్దము ఇంకా ఇక్కడ ఈ అభ్యాసంలో ఆత్మీయ పదంలో సేవ ధాతు ఏదైతే ఉందో దానికి భవిష్యత్ కాలం చూపించాడు అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ముందుగా మనం పరస్మయ పదం సంబంధించి భూధాతుకు 5 రకాలు చూసాము. అదేవిధంగా ఇప్పుడు ఆత్మీయ పదంలో ఇప్పుడు మీరంతా చదివినట్టే ఉన్నారు. ఆత్మీయ పద ధాతుకు సంబంధించిన రూపాలు ఎలా ఉంటాయనేది. అదేవిధంగా ఇక్కడ ఈరోజు అద్యతన భవిష్యత్ కాలం, లిరుతులకారం అంటే అద్యతన భవిష్యత్ కాలం. వీటి యొక్క రూపాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ కింద చూపించాడు. కాబట్టి రాసుకోండి. సేవ ధాతు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసుకోండి, రాసుకోండి మీరు. సేవధాతు లిరుట్టు ఆత్మనేయ పదం రాసుకోండి. సేవధాతు లిరుట్లకార ఆత్మనేయ పదం చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా రాసుకోండి. గురుగారు నిన్న అశుద్ధ వాక్యాల వరకు వచ్చి ఆగిపోయారు మహోదయ. నిన్న అశుద్ధ వాక్యాల కాడ ఆగిపోయాము. అక్కడికి వచ్చి ఆగిపోయాం. అది అయిన తర్వాత అంటే ఇంకా సంధి విడదీయడం కల్పన ఉన్నాయి కదా, ఇంత మనం వెళ్దాం అని చెప్పారు. సరే, నేనేమనుకున్నా అంటే అందరు రాలేదు కదా, కాబట్టి ఇవి అశుద్ధ వాక్యాలే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అలాగే మహోదయ, అలాగే అవి రాసుకుందాం. తర్వాత కావాలంటే రేపు చెప్దాం. అందరూ కొంతమంది వెళ్ళిపోయారు కదా, లేట్ అయింది. రేపు చెప్పుకుందాం, ఇబ్బంది లేదు. ఇవి రాసుకుని నోట్స్ కాబట్టి ఇది ఎక్కడైనా చూసాను రాసుకుంటారు అందరు కూడా. నోట్స్ చెప్తున్నాం కాబట్టి రాసుకోండి. ఇప్పుడు అద్యతన భవిష్యత్ కాలం అంటే ఇవాళ కాకుండా రేపు ఎల్లుండి ఎప్పుడు జరిగినా మనం వాడేటువంటి పదాలేనా? అద్యతన అంటే అద్య అంటే ఈ రోజు, కేవలం ఈ రోజు జరగబోయే భవిష్యత్ కాలం ఏదైతే ఉందో వాటిలో మాత్రమే ఈ లకాలను ఉపయోగించాలి. 1 గంట తర్వాత చేస్తా, 1 నిమిషం తర్వాత చేస్తా, 1 నిమిషం తర్వాత ఈ రోజు వరకు మనకు రోజు ఎంత, ఈ రోజు మనకు రోజు ఎప్పుడు రాత్రి 12 గంటల వరకు ఇదంతా ఈ రోజు కింద వచ్చేస్తున్నాం. అంటే ఈ రోజు జరిగిపోయేటువంటి అంటే రేపు నెక్స్ట్ డేలోకి రాకూడదు. ఈ రోజు జరిగిపోయేది ఏదైతే ఉందో భవిష్యత్ కాలం అంతా జరగబోయేది, జరగాల్సింది అదంతా ఈ లకాలను చెప్పాలి మనం. రేపు వెళ్ళిపోతేనే అప్పుడు ఈ లకారం పనిచేయాలి, లుట్టు లకారం పనిచేస్తుంది. అప్పుడు లకారం వేరు. సామాన్యంగా లోకంలో లౌకికంగా అన్నిటికీ ఇదే ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు భోజనం అయిందా అంటే ఇప్పుడు భోజనం అయ్యి అడుగుతూ ఉంటాం. భోజనం అయిందా? అభవత్ మహోదయ, భోజనం అభవత్ అంటుంటాం. అభవత్ అని చెప్పదు, అభూత్ అని చెప్పాలి. లుంగు లకారం ఎందుకు? ఇప్పుడు అయిపోయింది, లుంగు లకారం ఉపయోగించాలి. భోజనం తింటారా? భోజనం ఖాదిష్యామి మహోదయ, ఖాదిష్యామి అని చెప్పదు. ఏం చెప్పాలి? అఖాదిష్య అనే ఖాదిత అని చెప్పాలి. 1 నిమిషం. ఒకవేళ ఇప్పుడు అడుగుతున్నాను భోజనం తింటారని చెప్పి నేను ఇప్పుడు తింటానని చెప్పాను,
చెప్పాలనుకోండి, మహోదయ ఖాదిష్యామి, అహం భోజనం ఖాదిష్యామి. ఎందుకు ఇప్పుడు తినబోతావు ఒక మాట. నిన్న ఎక్కడ భోజనం చేశారు, రేపు మీరు ఎక్కడ భోజనం చేస్తారో అడిగా అనుకోండి, అహం స్వహ హోటలే ఖాదితాస్మహ, మేమందరం రేపు హోటల్లో భోజనం చేస్తాము, మీరు ఎక్కడ భోజనం చేస్తే అడిగా అనుకోండి, అంటే ఈరోజు అడుగుతూ రేపు విషయాన్ని అడుగుతున్నా. మీరంతా రేపు భోజనం ఎక్కడ చేస్తారంటే వయం చదివే హోటల్ మధ్య ఖాదిష్యామహ, స్వాది ఖాదితాస్మహ, లుట్లకం ఖాదితా ఖాదితారో ఖాదితారః, ఖాదితాసి ఖాదితాస్తః ఖాదితాస్తః, ఖాదితాస్మి ఖాదితాస్వః ఖాదితాస్మః. కాబట్టి రేపు జరిగిపోయే భవిష్యత్తు రేపు అంటే అది లుట్టు లకారంలోకి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు తింటాం అనుకోండి, ఖాదిష్యామి, కించిత్ కాలానంతరం ఖాదిష్యామి అని చెప్పాలి. ఓకే, ఇది కేవలం ఈ రోజు జరగబోయేటువంటి భవిష్యత్ కాలం ఏదైతే ఉందో అప్పుడు మాత్రం ఉపయోగించాలి. రేపు ఎల్లుండికైతే లుట్టు లకారము, అది మనకు తర్వాత వస్తుంది. ఇప్పుడు కొన్ని 5 లకారాలు అయిపోయిన తర్వాత 10 లకారాలు కూడా ప్రాక్టీస్ చేస్తాను, దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఇక్కడ కేవలం మనకు 5 లకారాలు చూపిస్తున్నాం. ఒకసారి వీటికి అభ్యాసం అయిందంటే నెక్స్ట్ 5 లకారాలు మనకు దాని మీద ఒక పటుత్వం వస్తుంది, అధికారం వస్తుంది. కాబట్టి ఈ లకారం కేవలం ఈ రోజు జరగబోయేటువంటి భవిష్యత్ కాలం ఏదైతే ఉందో దానికోసమే అని గమనించండి. అస్తు, ధన్యవాదాలు. రాసుకోండి. సేవిష్యతే ప్రథమ పురుషులు ఇచ్చాడు ఇక్కడ, అక్కడ ఉన్నదా అండి. సేవిష్యతే, సేవిష్యతే తెలుగులో కూడా చెప్పండి మహోదయ ఒకసారి. చెప్తాను, తెలుగు చెప్తాను. ఇప్పుడు ముందు ఒకసారి సంస్కృతం రాసుకోండి. రూపం ఎలాగైతే ఉందో స్క్రీన్ మీద అలాగే రాయండి. సేవిష్యతే, సేవిష్యతే, సేవిష్యేతే, సేవిష్యంతే. ఇది ప్రథమ పురుషం అండి. అంటే సేవధాతుకి ఆత్మనే పదంలో లిరుతు లకారం, అంటే ఈ రోజు జరగబోయేటువంటి భవిష్యత్ కాలం చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. ఓకే, అస్తు. ఇది ప్రథమ పురుషుల అర్థం ఎలా ఉంటుంది? సేవిష్యత అంటే సేవ చేస్తాడు, భవిష్యత్ కాలంలో ఉంది, ఈరోజు చేస్తాడు అంట. సేవ చేస్తాడంట. సేవిష్యతి అంటే సేవ చేస్తాడు, సేవిష్యతి కాదు, క్షమితం, సేవిష్యతే సేవ చేస్తాడు. నెక్స్ట్ సేవిష్యేతే వాళ్ళిద్దరూ సేవ చేస్తారు, వాళ్ళిద్దరూ సేవ చేస్తారు. సేవిష్యంతే వాళ్ళందరూ సేవ చేస్తారు, వాళ్ళందరూ సేవ చేస్తారు. విధంగా చేస్తున్న భవిష్యత్ కాలంలో ఉంది క్రియాపదం. దీనికి సర్వనామ శబ్దాలు మనం కలుపుకున్నాం అనుకోండి, సహ సేవిష్యతే అతడు సేవిస్తాడు, తౌ సేవిష్యేతే వాళ్ళిద్దరూ సేవిస్తారు, తే సేవిష్యంతే వాళ్ళందరూ సేవిస్తారు. అలాగా ఇక్కడ మనం సహ తౌ తే స్థానంలో అది కాకుండా నామవాచక శబ్దాలు కూడా పెట్టుకోవచ్చు అండి. నామవాచక శబ్దాలు కూడా పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకోవచ్చు? రామః సేవిష్యతే, రామౌ సేవిష్యేతే, రామాః సేవిష్యంతే. అలాగా ప్రథమ పురుషంలో మాత్రమే ఈ వికల్పం, సంధ్యావాచక శబ్దం కూడా వస్తుంది, సర్వనామ శబ్దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ మధ్యమ పురుషంలో, ఉత్తమ పురుషంలో అలా కాదండి. మధ్యమ పురుషంలో ఖచ్చితంగా త్వం శబ్దమే రావాలి, ఉత్తమ పురుషంలో ఖచ్చితంగా అహం శబ్దమే రావాలి. ఓకే, అస్తు. ఇప్పుడు మధ్యమ పురుషం రాసుకోండి. సేవిష్యసే, సేవిష్యసే అంటే నువ్వు సేవిస్తావు, నీవు అంటున్నావు. ఇక త్వం శబ్దాన్ని అధ్యయనం చేసుకోవాలి. త్వం సేవిష్యసే అంటే సేవిస్తావు, ఎవరు? నీవు సేవిస్తావు. సేవిష్యేతే మీరిద్దరూ సేవిస్తారు అని అర్థం వస్తుంది. సేవిస్తారు ఎవరు? మీరిద్దరు. మధ్యం పురుషం అంటే ఖచ్చితంగా త్వం శబ్దం వస్తుంది. త్వం సేవిష్యసే, యువాం సేవిష్యేతే మీరిద్దరూ సేవిస్తారు. యువాం అంటే మీరిద్దరు, సేవిష్యేతే అంటే మీరిద్దరు సేవిస్తారని అర్థం. యువా అంటే మీరిద్దరు, సేవిష్యేతే సేవిస్తారు. నెక్స్ట్ భవిష్యత్ కాలంలో సేవిష్యద్వే సేవిస్తారు, ఎవరు? మీరందరూ సేవిస్తారు. మీరందరూ అంటున్నామంటే ఖచ్చితంగా సేవిష్యద్వే ఉందనుకోండి, క్రియాపదం ఉందంటే ఖచ్చితంగా యూఎం అనే పదాన్ని అధ్యాహారం చేసుకోవాలి, యూఎం అనే సర్వనామ శబ్దాన్ని అధ్యాహారం చేసుకోవాలి. ఓకే, అంటే త్వం సేవిష్యసే నీవు సేవిస్తావు, యువాం సేవిష్యేతే మీరిద్దరూ సేవిస్తారు, యూయం సేవిష్యద్వే మీరందరూ సేవిస్తారు. అలాగ అర్థం వస్తుంది. నెక్స్ట్ ఉత్తమ పురుషంలో రాసుకోండి. ఉత్తమ పురుషంలో త్వం సేవిష్యే, త్వం సేవిష్యే, మహోదయ ఉత్తమ పురుషులు చెప్తున్నారు. అహం సేవిష్యే, అహం సేవిష్యే,
నేను సేవిస్తాను. అహం సేవిస్యే, నేను సేవిస్తాను. ఉత్తమ పురుషంలో నేను వస్తుంది. అంటే సేవిస్యే అనే క్రియాపదం ఇచ్చారంటే ఖచ్చితంగా అహం అనే పదాన్ని సర్వనామ శబ్దాన్ని అధ్యాహారం చేసుకోవాలి. అహం సేవిస్యే అంటే నేను సేవిస్తాను. ఆవాం సేవిస్యావహే, ఆవాం సేవిస్యావహే, మేమిద్దరము సేవిస్తాము, మేమిద్దరము సేవిస్తాము. నేను అంటే సేవిస్తాము అన్నా ఒకటి మళ్ళీ భవిష్యత్ కాలంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఏం రాసుకుంటే మేమిద్దరం సేవిస్తున్నాము అని చెప్పండి. అంటే వర్తమాన కాలం కదా ఇది. నేను సేవిస్తాను అన్నా అనుకోండి, ఇంకా సేవించలేదు, సేవిస్తాడు అనే అర్థంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను భవిష్యత్ కాలమే చెప్పుకుంటున్నాం. భవిష్యత్ కాలం మనం భవిష్యత్ కాలమే చెప్పుకుంటున్నాము. ఇట్లా కాలం కదా, భవిష్యత్ కాలం చెప్పుకుంటున్నాం. అస్తు. అహం సేవిస్యే, నేను సేవిస్తాను. భవిష్యత్ కాలం కదా. అహం సేవిస్యే, నేను సేవిస్తాను. ఆవాం సేవిస్యావహే, మేమిద్దరము సేవిస్తాము. వయం సేవిస్యామహే, మేమందరము సేవిస్తాము, మేమందరము సేవిస్తాము. ఈ రకంగా ఉంటుంది మనకు ఉత్తమ పురుషంలో అర్థం. ఈ రకంగా తీసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, పక్కన సంక్షిప్త రూపం ఇచ్చారండి. స్యతే, స్యేతే, స్యంతే. ఇవి ఓన్లీ సేవధాతుకు ల్యుట్లకారంలో కలిసేటువంటి సంక్షిప్త రూపాలు, అంటే సంక్షిప్త ప్రత్యయాలు. అంటే సేవధాతుకు స్యతే కలిపితే స్యతే కలిపితే ఇది అవుతుంది. కాకపోతే మధ్యలో బ్రాకెట్లు అన్నిటికీ ఈ ఉందా అంటే కొన్ని ధాతులకు ఈ కలుస్తుంది. ఇప్పుడు దీంట్లో ఈ ధాతుకు ఈ కలిసింది మధ్యలో. అంటే సేవ ధాతుకి స్యతే ప్రత్యయానికి మధ్యలో వస్తుంది, ఇకారం వస్తుంది. అంటే కొన్నిట్లకు ఏమో ఇస్యతే అని కలుపుతాము, కొన్నిట్లకు ఓన్లీ స్యతే కలుపుతాం. ఆ కొన్ని ధాతులు ఏంటివి? ఎక్కడ ఇస్యతే వస్తుంది అంటే మధ్యలో ఎక్కడ ఇకారం వస్తుంది, ఎక్కడ రాదు, అవి కింద చెప్పుకున్నాము. ఇక్కడ మటుకు ఇక్కడ సంక్షిప్త రూపము ఏ విధంగా అయితే ఇచ్చాడో అదే విధంగా రాసుకోండి. స్యతే, స్యేతే, స్యంతే. వాటన్నిటికీ ముందుగా బ్రాకెట్ లో ఇకారం ఇచ్చాడు, మీరు కూడా అలాగే రాసుకోండి. ఇకారం ఇచ్చాడు, ఈ బ్రాకెట్ లో పెట్టుకొని స్యతే, స్యేతే, స్యంతే. ఇది ప్రథమ పురుషంలో. నెక్స్ట్ మధ్యమ పురుషంలో స్యసే, స్యసే, స్యేతే, స్యద్వే, స్యసే, స్యేతే, స్యద్వే, స్యసే, స్యేతే, స్యద్వే. నెక్స్ట్ ఉత్తమ పురుషంలో వచ్చేసి స్యే, స్యావహే, స్యామహే. ఇక్కడ అన్నిటికీ ముందర ఈకారం ఉందండి, అది ముందు ఖచ్చితంగా పెట్టుకోండి. ఈకారం కంపల్సరీ. ఇవి సంక్షిప్త రూపం. అది సేవ ధాతుకు స్యతే ప్రత్యయం కలిపితే మనకు సేవిస్యతే తయారవుతుంది. కాకపోతే ఇక్కడ మధ్యలో ఈ సేవ ధాతుకు మటుకు ఇస్యతే కలుపుకోవాలి. ఏం కలుపుకోవాలి? ఇస్యతే కలుపుకోవాలి. ఇస్యతే అంటే సేవిస్యతే, సేవిస్యేతే. అంటే ఊరికే సేవ ధాతుకు క్రమంగా ఇస్యతే, ఇస్యేతే, ఇస్యంతే అలా కలిపితే రూపం వచ్చేస్తుంది మనకు. ఓకేనా? సేవధాతుకు ఇస్యతే కలిపితే సేవిస్యతే, సేవధాతుకు స్యేతే కలిపితే ముందు ఈ కూడా ఉంది, ఈ కూడా కలుపుకోవాలి. సేవిస్యేతే, అలాగే సేవిస్యంతే. అన్నిటికీ ఇక్కడ సేవధాతుకు మటుకు ఇస్యతే కలుపుకుంటాం. కొన్ని ధాతులు ఎలా ఉన్నాయి, అక్కడ ఇస్యతే కాదు, ఓన్లీ స్యతే మాత్రం కలుపుకుంటాం. ఆ ధాతులు ఏంటో చూద్దాం. ఇవి సేవధాతుకి ఆత్మనే పదంలో లిరుటు లకారంలో కలిపేటువంటి సంక్షిప్త ప్రత్యయాలు, సంక్షిప్త రూపాలు. ఓకేనా? సేవధాతు అన్ని కేవలం సేవధాతువే కాదు, లభధాతుకి, అదేవిధంగా వర్ధధాతుకి, పైన చెప్పుకునే ముదు ధాతుకి, అలా ఆత్మనేపద ధాతులు శబ్దకోశంలో ఎన్నైతే చెప్పుకున్నామో అన్నిటికీ ఇక్కడ చెప్పిన ధాతులు, ఆత్మనేపదంలో ధాతులు, ఇంకా అంతకన్నా ముందు అభ్యాసంలో కొన్ని ధాతులు చెప్పాం. అన్నిటికీ ఇదే విధంగా ఇస్యతే లేదా స్యతే కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎలా దీన్ని ఏంటండి అంటే చెప్పారు కదా, వివరణ చెప్పదా ఒకసారి? ఎప్పుడు ఏ టైంలో ఇది వస్తుంది? ఎప్పుడు ఏ టైం? ఇప్పుడు ఇది రాసేసుకున్నదా, ఇప్పుడు కింద రాసుకుందాం. అంటే ఏ ఏ ధాతులకు స్యతే వస్తుంది, ముఖ్యమైన ధాతులు, ప్రసిద్ధమైన ధాతులు, మనం ఎక్కువగా వాడేటువంటి ధాతులు, ఆ ధాతులు రాసుకుందాం. అంటే ఏ ధాతులకు ఇస్యతే కలుపుకోవాలి, ఏ ధాతులకు ఓన్లీ స్యతే వస్తుంది, అప్పుడు కింద రాసుకోండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు, చూడండి, రాసుకోండి. కింద మీరు హెడ్డింగ్ ఏమి రాస్తారంటే చెప్తాను, రాసుకోండి.
రాసుకోండి. ముందుగా ఇష్యతే అంటే ఈ క్రింది ధాతులకు ఇష్యతే అనే సంక్షిప్త రూపాన్ని కలపాలి. రాసుకోండి. మొట్టమొదటి పాయింట్ కింద ఈ క్రింది ధాతులకు ఇష్యతే అనే సంక్షిప్త రూపాన్ని కలపాలి. ఈ క్రింది ధాతులకు ఇష్యతే అనే సంక్షిప్త రూపాన్ని కలపాలి. అవి ఏ ధాతువు చూద్దాం. రాసుకోండి. ఇష్యతే అనే సంక్షిప్త రూపాన్ని కలపాలి. జీ లక్ష్మి గారు అది స్క్రీన్ మీద పంపించండి. రాసుకోండి. మొట్టమొదటి ధాతు సేవిష్యతే, ఇది రాసుకోండి. ఏ ధాతు? సేవిష్యతే. సేవ ధాతుకు ఇక్కడ ఇష్యతే కలిపింది. సేవిష్యతే. మహోదయ ఒకసారి ఓస్టే ఉండమంటే కట్ అయింది కట్ అయిందా? ఒకసారి రెండో రాసుకోండి. సేవిష్యతే. రెండోది వర్ధిష్యతే. రెండోది అంటే వర్ధిష్యతే. వర్ధిష్యతే. అన్నిటి తెలుగు అర్థాలు చెప్పండి మహోదయ. చెప్తా అండి. వర్ధిష్ అంటే పెరుగుతాడు, వృద్ధి చెందుతాడు. మహోదయ లైన్ గా రాసేసుకోమంటారా? క్రమంగా రాసేసుకోండి. లైన్ గా రాసేసుకోండి, పర్వాలేదు. 1 by 1 రాసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ధాతులకు ఇష్యతే కలిపితే ఎలా ఉంటుంది రూపాయని చూపిస్తున్నాం. ఓన్లీ క్రియాపదం రాసుకుంటున్నాం. సేవిష్యతే అంటే సేవిస్తాడు, దాని పక్కన కామెంట్ రాసుకోండి. వర్ధిష్యతే వృద్ధి చెందుతాడు. వర్ధిష్యతే వృద్ధి చెందుతాడు. చూడు క్రమంగా ఇచ్చాయి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు పంపించారు. వర్ధిష్యతే అంటే వృద్ధి చెందుతాడు. పక్కన మళ్ళీ మోదిష్యతే. మోదిష్యతే అంటే ప్రసన్నంగా ఉంటాడు. చూడు అన్నిట్లో ఇష్యతే కలిసింది ఇక్కడ మనకు. అన్నిట్లో సూత్రంలో ఆ క్రియాపదం కనిపిస్తుంది. సేవిష్యతలో ఈ ఉంది, వర్ధిష్యతలో వర్ధి ఈ ఇక్కడ ఈ ఉంది. నెక్స్ట్ మోదిష్యతో మోదీలో ఈ ఉంది. అంటే అన్నిట్లో ఇష్యతే కలిపామట. మోదిష్యతే అంటే ప్రసన్నంగా ఉంటాడు. నెక్స్ట్ సహిష్యతే. సహిష్యతే సహిష్యతే అంటే సహిస్తాడు. సహిస్తాడు. నెక్స్ట్ యాచిష్యతే. యాచిష్యతే అంటే యాచిస్తాడు. యాచిష్యతే అంటే యాచిస్తాడు అంటే అడుగుతాడు, అడగటం. యాచించడం, అడగటం, అడుగుతాడు. ఇంకా అడగలేదు, అడుగుతాడు. ఇవన్నీ ఎక్కడ వస్తాయండి? అద్యతన భవిష్యత్ కాలము, ఈ రోజు జరగబోయేటువంటి భవిష్యత్ కాలంలో ఉపయోగిస్తాము ఈ ధాతులన్నిటిని. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే ధాతులన్నింటిలో ఇష్యతే కలుపుకోవాలి. ఈ ధాతులన్నీ కూడా ఎక్కడ కనిపించినా ఖచ్చితంగా ఇష్యతనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ధాతు ఏంటి? వర్తిష్యతే. మృతు ధాతు. మృతు ధాతుకి వర్తిష్యతే వస్తుంది. వర్తిష్యతే అంటే ఉంటాడు. ఉంటాడు అని అర్థం అండి. ఉంటాడు. నెక్స్ట్ ఈక్షిష్యతే. ఈక్షిష్యతే అంటే చూస్తాడు. చూస్తాడు. ఈక్షిష్యతే చూస్తాడు. ఇవన్నీ ఆత్మీయపదంలో ఉన్నాయి చూడండి. ఈక్షిష్యతే చూడు, ఇక్కడ ఈక్షిష్యతే ఈ కనిపిస్తుందా అంటే ఇష్యతే కలిపాం. ఈక్ష ధాతుకి ఇష్యతే కలిపితే ఈక్షిష్యతే అయిపోయింది, అంటే చూస్తాడు భవిష్యత్ కాలంలో. నెక్స్ట్ వంద ధాతుకి వందిష్యతే అంటే వందన చేస్తాడు లేదా నమస్కరిస్తాడు. వందిష్యతే. వందిష్యతే అంటే వందన చేస్తాడు. నెక్స్ట్ భాష ధాతు అండి. భాష ధాతు భాషిష్యతే. 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 భాషిష్యతే అంటే మాట్లాడుతాడు. మాట్లాడుతాడు. నెక్స్ట్ కూర్దిష్యతే. కూర్దిష్యతే అంటే ఎగురుతాడు. కూర్దిష్యతే అంటే ఎగురుతాడు. కూర్దిష్యతే అంటే ఎగురుతాడు. నెక్స్ట్ యతిష్యతే. యతిష్యతే అంటే యత్నం చేస్తాడు అంటే ప్రయత్నం చేస్తాడు. యతధాతుకి
యతిష్యతే అంటే ప్రయత్నం చేస్తాడు. చూడు అన్నిట్లో ఇష్యతే కలుస్తున్నాడు. అంటే ప్రయత్నం చేస్తాడు లేదా యత్నం చేస్తాడు. యత్నం అన్న ప్రయత్నం అని రెండు ఒకటే. నెక్స్ట్ శిక్షిష్యతే. శిక్షిష్యతే నేర్చుకుంటాడు. ఏంటండి? నేర్చుకుంటాడు. నెక్స్ట్ కంపిష్యతే. కంపిష్యతే అంటే వణుకుతాడు. కంపిష్యతే అంటే ఏమిటండి? వణుకుతాడు. కంపిష్యతే అంటే వణుకుతాడు. నెక్స్ట్ అండి భిక్షిష్యతే. భిక్షను అడుగుతాడు. భిక్షిష్యతే. భిక్షిష్యతే భిక్షను అడుగుతాడు. భిక్షను అడుగుతాడు. భిక్షను అడుగుతాడు. భిక్షిష్యతే అంటే. నెక్స్ట్ శుభధాతుకి శోభిష్యతే వస్తుంది. శుభధాతుకి శోభిష్యతే అంటే శోభాయమానంగా ఉంటాడు. శోభిష్యతే శోభాయమానంగా ఉంటుంది అంటే ప్రకాశిస్తుంది. శోభాయమానంగా ఉంటుంది, ఉండలేదు, ఉంటుంది. ఓ చాలా అందంగా ఉంటుంది అంటాం కదా, చాలా ప్రకాశవంతంగా ఉంటుంది, చాలా శోభనంగా ఉంటుంది. అలాగా ఉంటుంది అని చెప్తున్నాం ముందే. శోభిష్యతే శోభాయమానంగా ఉంటుంది. నెక్స్ట్ స్పర్ధ ధాతుకి స్పర్ధిష్యతే పోటీగా ఉంటుంది. స్పర్ధగా ఉంటుంది. స్పర్ధిష్యతే అంటే పోటీగా ఉండటం లేదా స్పర్ధగా ఉండటం. నెక్స్ట్ శంకిష్యతే. శంకిష్యతే అంటే సందేహంగా ఉంటుంది. సందేహంగా ఉంటుంది. అలా చేస్తే సందేహం ఉంటుంది. శంకిష్యతే అనుమానంగా ఉంటుంది. శంకిష్యతే సందేహించడం, అనుమానించడం. అలా అనుమానంగా ఉంటుంది లేదా సందేహంగా ఉంటుంది. అనుమానంగా ఉంటుంది లేదా సందేహంగా ఉంటుంది. నెక్స్ట్ చేష్టిష్యతే. చేష్టిష్యతే అంటే చేష్టాయుక్తంగా ఉంటుంది. చేస్తాడు. చేస్తాడు. మహోదయ అనుమానంగా ఉంటుంది. అనుమానంగా ఉంటుంది రాయద్దు. అనుమానంగా ఉంటాడు రాయండి. లేదంటే మళ్ళీ అర్థం మారిపోతుంది. అనుమానంగా ఉంటాడు. శంకిస్తాడు, అనుమానిస్తాడు అంటాం కదా, అలా రాయండి. శంకిస్తాడు అంటే సందేహిస్తాడు లేదా అనుమానిస్తాడు. శంకిస్తాడు లేదా అనుమానిస్తాడు అని రాయండి. ఇక చేష్టిష్యతే అంటే చేస్తాడు. చేష్ట ధాతు. ఇవన్నీ మనకు వెనక అభ్యాసంలో ఈ అభ్యాసం చెప్పుకున్న ధాతులే అండి. ఇక్కడ కొత్త ధాతులు ఏం లేవు మనకు. మనం ఆత్మీయపద ధాతువులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యో అక్కడి నుంచి ఇక్కడి వరకు చెప్పుకున్న ధాతుల్నే మన ఇక్కడ యుతుల కాలంలో భవిష్యత్ కాలం యొక్క రూపు ఎలా ఉంటుంది చెప్పుకుంటాం. ఓకే. కూర్దిష్యతే సారీ చేష్టిష్యతే చేస్తాడు. అనుమానిస్తాడు అని. శంకిష్యతే అంటే అనుమానిస్తాడు, శంకిస్తాడు. అనుమానిస్తాడు, చేష్టిష్యతే అంటే చేస్తాడు. ఏదో ఒక చిలిపి చేష్ట కావచ్చు, చేష్ట ఏదైనా కావచ్చు, గతి చేయడం, ఒక గతివిధి చేయడం, చేయటం. యతిష్యతే కూడా చెప్పలేదు. యత్నం చేస్తాడు. యతిష్యతే యత్నం చేస్తాడు. యతధాతుకి యత్నం చేస్తాడు. ఓకే. నెక్స్ట్ అండి కల్పిష్యతే అంటే ఉంటాది లేదా ఉంటుంది. కల్పిష్యతే ఉంటుంది. కల్పిష్యతే ఉంటుంది. కల్పన చేస్తాడు. కల్పించే అది లేదండి. ఇక కల్పతే ఉంది అనే అస్తిత్వం తెలిపడం. కల్పన చేస్తా అంటే ఊహిస్తా, అది అర్థం వేరే వస్తుంది. కల్పన చేయడు, ఇక ఉంది అని చెప్పే అర్థంలో. కల్పతే విద్య జ్ఞానాయ కల్పతే. విద్య ఎందుకు వస్తుంది? జ్ఞానం కోసం ఉంది. అస్తిత్వం తెలియజేయడం. విద్య జ్ఞానాయ కల్పతే జ్ఞానం కోసం ఉంది. అలాగా ఉంది, ఉంటుంది అలా అండి. కల్పతే అంటే ఉంటుంది లేదా ఉంది. ఉంటుంది ఉంటాది రాయండి. ఉంటాది రాయండి ఇంకా బాగుంటుంది. తెలుగులో సౌష్టం ఉంటాది. నెక్స్ట్ పలాయిష్యతే. పలాయిష్యతే అంటే పారిపోతాడు.
పారిపోతాడు. పలాయిష్యతే ఇంకా పారిపోతాడు భవిష్యత్ కాలంలో. నెక్స్ట్ ద్యోతిష్యతే ప్రకాశిస్తాడు. ద్యోతిష్యతే అంటే ప్రకాశిస్తాడు. ద్యోతిష్యతే అంటే ప్రకాశిస్తాడు. నెక్స్ట్ వేపిష్యతే వణుకుతాడు. వేప తర్వాత వణికి వెళ్తున్నాడు. వేపిష్యతే అని వణుకుతాడు. వణుకుతాడు. వేపిష్యతే అంటే వణుకుతాడు. వేపిష్యతే అని వణుకుతాడు. నెక్స్ట్ త్రపిష్యతే సిగ్గుపడతాడు. త్రపిష్యతే అంటే సిగ్గుపడతాడు. నెక్స్ట్ శయిష్యతే నిద్రపోతాడు. శయిష్యతే అంటే నిద్రపోతాడు. నిద్రపోతాడు. శయిష్యతే అంటే నిద్రపోతాడు. నెక్స్ట్ రుచి ధాతువుకి రోచిష్యతే అంటే చాలా ఇష్టంగా ఉంటాది. రోచిష్యతే అంటే చాలా ఇష్టంగా ఉంటాది. రోచిష్యతే అంటే ఇష్టపడతాడని చెప్పొచ్చు మహోదయ. ఇష్టపడతాడు. ఏంటండి? చాలా ఇష్టపడతాడు. ఇష్టపడతాడు. అది రాయండి. చాలా ఇష్టపడతాడు. చాలా ఇష్టపడతాడు. చాలా ఇష్టపడతాడు. చాలా ఇష్టపడతాడు. ఇవి ఇప్పుడు మనకు ముఖ్యంగా ప్రసిద్ధమైనటువంటి ధాతులు, ఎక్కువగా మనకు వాడుక భాషలో ఉన్నటువంటి ధాతులు చెప్పుకున్నామంటే, అంటే ఈ ధాతులు ఎప్పుడు ఉపయోగించినా ఖచ్చితంగా ఇష్యతే కలుపుతామంట. సంక్షిప్తం ఏమొస్తుంది? అన్నిటికీ ఇష్యతే ఉంటుంది. చూడండి, మనకి ఏ రూపాన్ని తీసుకొని చెప్పిన క్రియాపదాల్లో రోచిష్యతో, శయిష్యతే, త్రపిష్యతే, వేపిష్యతే, అన్నిటికీ ఇష్యతే కలిపామండి. అన్నిటికీ ఇష్యతే ఇవే కాదు, ఇంకా తెలియని ధాతులు చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు ప్రసిద్ధమైన ధాతులు చాలా కొన్ని చెప్పుకున్నాము. ఎక్కువగా మనకు తరచుగా వాడుతూ ఉంటాయి ఈ ధాతులు అన్నిటిని. అందుకే కొన్ని ప్రసిద్ధమైన ధాతులు చెప్పుకున్నాము. మిగతా కూడా చాలా ఉన్నాయి. అవి ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనకు అవి కంఠస్థం చేసుకోవాలి. ధాతు పాఠం కంఠస్థం చేసుకోవాలి. ధాతు పాఠంలో మనకు ఏ ధాతుకు మధ్యలో ఇకారం వస్తుంది, ఏ ధాతుకు మధ్యలో ఇకారం రాదు అని చెప్పానమాట. అంటే ఎక్కడైతే ఇకారం వస్తే దాన్ని సెట్ ధాతు అంటాం. ఎక్కడైతే మధ్యలో ఇకారం వచ్చిందనుకో దాన్ని సెట్ ధాతు అంటాం. ఇటా సహా సెట్ అంటాం. ఇటుతో కూడుకుందని సెట్ అంటాం. అదేవిధంగా ఎక్కడైతే ఇట్ రాదో దాన్ని అనిట్ అంటాం. నా ఇట్ అనిట్. ఎక్కడైతే ఇట్ రాదో దాన్ని అనిట్ ధాతు అంటాం. కాబట్టి ఎక్కడ ఇట్ వస్తుంది మధ్యలో అంటే ఇట్ అంటే ఈ రావడం, అనిట్ అంటే ఈ రాకపోవడం. ఎక్కడ ఈ వస్తుంది, ఎక్కడ ఈ రాదు అనేది మనకు ధాతుపాఠం కంఠస్థం చేసి తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఇక్కడ కేవలం మనము ఇచ్చిన ప్రసిద్ధ ధాతులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏ రకంగా చెప్పుకున్నామని ముఖ్యమైనవి ఇప్పుడు అదే విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీన్ని బట్టి తెలియని ధాతులు కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఆత్మీయ మనకు తెలియని ధాతులు వచ్చినప్పుడు ఇక్కడ ఈ రకంగా ఇచ్చామనుకోండి, ఈ శబ్ద యొక్క స్వరూపాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ ఈ సెటే వచ్చిందని చెప్పి. కొన్నిటికి రాదనుకోండి, అది వేరే విధంగా ఉంటుంది. అది చూడండి. ఇప్పుడు కింద రాసుకోండి. ఇప్పుడు ఇష్యతే అనేది ఏ ధాతులకు వస్తుందో అవి ముఖ్యమైన ధాతులు చెప్పుకున్నాము. ఇప్పుడు కింద రాయండి. కింద రాసుకోండి. ఈ క్రింది ధాతులకు స్యతే వస్తుంది. ఈ క్రింది ధాతులకు కేవలం స్యతే వస్తుంది. ఈ రాదండి, ఓన్లీ స్యతే వస్తుంది. ఈ క్రింది ధాతులకు కింద రాయండి. 2వ పాయింట్ కింద ఈ క్రింది ధాతులకు కేవలం స్యతే వస్తుంది. స్యతే అనే సంక్షిప్త రూపాన్ని కలుపుతా ఉందండి. ఈ క్రింది ధాతులకు కేవలం స్యతే అనే సంక్షిప్త రూపాన్ని కలుపుతాము. స్యతే అనే సంక్షిప్త రూపాన్ని కలుపుతాము. అవి ఏంటో రాసుకోండి. లబ్ ధాతు. లబ్ ధాతుకి లప్స్యతే వస్తుంది. లబ్ ధాతుకి ఏమవుతుందంట? లప్స్యతే. ఇక్కడ చూడండి, లప్స్యతే అనే రూపంలో ఏమైనా ఈ కాలం కనిపిస్తుంది, మధ్యలో ఒక శతే కనిపిస్తుంది అంతిమంలో. లబ్ ధాతుకి లప్స్యతే. ఓకేనా? లబ్ ధాతుకి లప్స్యతే. ఇక్కడ ఈ రాదు, శతే. ఎందుకంటే ధాతు పాఠంలో మహర్షి పాణి దీనికి ఈ లబ్ ధాతుకి శతే ప్రత్యయం మధ్య ఈ రాదు అని చెప్పాడు. అన్నిటి ధాతు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ రాలేదు. లప్స్యతే అయిపోయింది. అంటే బకారంగా పకారంగా మారిపోయి లప్స్యతే అయిపోయింది. అదేవిధంగా రమ్ ధాతు అండి. రమ్ ధాతుకి రమ్ స్యతే. ఒక రమ్ ధాతు శతే కలిపాం. అంటే ఏంటి మహోదయ తెలుగులో లప్స్యతే? లప్స్యతే పొందుతాడు. లప్స్యతే అంటే పొందుతాడు. సహా ధనం లప్స్యతే, అతను ధనాన్ని పొందుతాడు. ఓకేనా? అలాగా. రంస్యతే లీనమవుతాడు. రంస్యతే ఏంటండి? రంస్యతే. రంస్యతే.
ఇక్కడ చూడండి రమ్ ధాతుకు ఓన్లీ స్యతే కలిపాం, అప్పుడు రమ్ స్యతే అయిపోయింది. ఓకేనా? రమ్ ధాతుకి రమ్ స్యతే. ఓకే, నెక్స్ట్ అండి త్రా ధాతుకి త్రాస్యతే. త్రా ధాతుకి త్రాస్యతే. ఇది త్రా ధాతు రక్షించే అర్థంలో ఉంది, త్రపు ధాతు ఇవ్వలేదు. త్రాస్యతే త్రపు ధాతు కూడా ఉంది ఒకటి. త్రపు ధాతు అది సిగ్గుపడతానేది త్రపిస్యతే, అది పరస్మయ పదంలో ఉంది. ఓకేనా? అక్కడ ఏం చెప్పి సిగ్గుపడతాడు అని చెప్పి. ఇక్కడ త్రాస్యతే రక్షిస్తాడు, త్రాస్యతే అంటే రక్షిస్తాడు, రక్షించే అర్థం ఉంది ఇక్కడ. త్రాస్యతే ఇక్కడ చూడండి ఓన్లీ స్యతే కనిపిస్తుంది, ఎక్కడ ఈ కనిపించడం మనకు. ఓన్లీ ధాతుకు సంక్షిప్తంగా స్యతే కలపాలి, బ్రాకెట్ ఏదైతే ఉందో అదే కలపాలి. నేను బ్రాకెట్ లో ఉండేది ఈ వదిలేసి దాని పక్కన స్యతే స్యతే స్యంతే ఉంది కదా, అవి మాత్రం కలపాలి. త్రాస్యతే ఏంటంటే ధాతు రూపం, ధాతు త్రా ధాతు అండి, త్రా ధాతు. త్రా ధాతుకి త్రాయతే త్రాయేతే త్రాయంతే అలా రూపం నడుస్తుంది. ఓకే, లట్ల కాలంలో ఇది భవిష్యత్ కాలంలో త్రాస్యతే వస్తుంది. నెక్స్ట్ అధి పూర్వక ఈ ధాతుకి అధ్యేస్యతే. మనం అధీతే అని చెప్తాం కదా, అధీతే అధీయేతే అధీయంతే, అదే ధాతు ఇక్కడ. అధి పూర్వక ఈ ధాతుకి అధ్యేస్యతే అంటే అధ్యయనం చేస్తాడు, అధ్యయనం చేస్తాడు, అధ్యేస్యతే. అధ్యేస్యతే అంటే అధ్యయనం చేస్తాడు అని అర్థం వస్తుంది. అధ్యేస్యతే అంటే అధ్యయనం చేస్తాడు. ఓకేనా? మహోదయ, అధ్యేస్యతే. మహోదయ రస్యతే అంటే అర్థం ఏంటి మహోదయ? రంస్యతే, రస్యతేగా రమ్, రంస్యతే రమ్ ధాతు, రమతే రమేత. రంస్యతే అంటే లీనం అవుతాడు, ఏదో ఒక పని లీనం కావడం, లీనం అవుతాడు కాలేదు ఇంకా అవుతాడంట. అదే త్రాస్యతే రక్షిస్తాడు. నెక్స్ట్ అధ్యేస్యతే అధ్యయనం చేస్తాడు. ధాతు రూపం ఏంటండి? అధి పూర్వక్ ఈ ధాతు అండి. అధి పూర్వక్ ఈ ధాతుకి అధ్యేస్యతే అవుతుంది. అధ్యేస్యతే స్క్రీన్ మీద ఎలాగుందో అలాగే రాసుకోండి. ఇప్పుడు అధీతే ధాతు ఉందా? అధీతే అధీయేతే అధీయంతే రాసావా? అదే ధాతుకి భవిష్యత్ కాలంలో అధ్యేస్యతే వస్తుంది. ఏమొస్తుంది? ఏంటంటే ధాతు అధ్యేస్యతే వస్తుందండి అంటున్నా. భవిష్యత్ కాలంలో అధ్యేస్యతే. ఓకే, ఇది అధ్యయనం చేస్తాడు. ఓకేనా? ఇవి ఈ కొన్ని 4 ధాతులు చూపించాండి ఆత్మీయ ధాతులు. ఇంకా కూడా చాలా ఉన్నాయి ఆత్మీయ ధాతులు. ఇట్లా ఒక రూపాయలు ఓన్లీ శత ఈ కాకుండా శత కలిపితే ఈ రకంగా ఉంటాయి రూపాలు. ఒక ముఖ్యమైన 4 ధాతులు చూపించాడు. ఇంకా చాలా ధాతులు ఉన్నాయి ఓన్లీ శతే వచ్చేటివి. అవి మనకు సందర్భాన్ని బట్టి ఎక్కడైనా వచ్చినప్పుడు చెప్పుకున్నాము. ఓకేనా? ఇంతవరకు ఒక్క నిమిషం, ఇంతవరకు మనకు శతే అనేది శతే ఏ ధాతులకు వస్తుంది, ఇష్యతే అనేది ఏ ధాతులకు వస్తుంది అనేది మనం ఇక్కడ చూసుకున్నాము. ఇంకా దీనికి సంబంధించినవి ఇంకా చాలా ధాతులు ఉన్నాయండి. సందర్భాన్ని బట్టి ముందు వెళ్తే మనకు వస్తాయి. అక్కడ యథాసమం ఎక్కడ ఏ ధాతులు వచ్చాయో అక్కడ ఏది ధాతువులకు ఏ ధాతులకు ఇష్యతే వస్తుంది, ఏ ధాతులకు ఇష్యతే రాదు అనేది మనకు తర్వాత తెలుసుకుందాము. ఫస్ట్ ఇప్పుడు ఈ పాటని ఇక్కడే ఉంచుతామండి. రేపు ఇంకేమైనా ఉంటే చూద్దాము. మీకు సందేహాలు ఉంటే కన్నా మంత్రపాట అయిపోయిన తర్వాత అడగండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే